కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో అన్నదాతలను మరో సమస్య వెంటాడుతోంది. 6 కాలం కష్టపడి సాగు చేసిన పంటలను అడవి జింకలు నాశనం చేస్తున్నాయి. గుంపులుగా పొలాల్లోకి ప్రవేశించి మొలకెత్తిన పంటలు తింటూ పొలాల్లో గంతులిస్తూ పంటలను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో అన్నదాతలు పంట సాగుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో ఉమ్మడి మద్నూర్, బిచ్కుంద, జుక్కల్ మండలాలు జింకల బెడద ఎక్కువ కావడంతో రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక్కడ రైతులు సాగు చేయడానికి వర్షంపైనే ఆధారపడతారు. ఈ ప్రాంత రైతులు పత్తి, మినుము, సోయాబీన్, పెసర, కంది వంటి పంటలను సాగు చేస్తారు. ఇటీవల కురిసిన వర్షాలతో మొలకెత్తిన పంటల్లోకి జింకలు గుంపులుగా ప్రవేశించి లేత మొక్కలను తినడంతో పాటు పొలాల్లో గంతులిస్తూ మొక్కలను పాడు చేస్తున్నాయి. ఎల్నినో ప్రభావంతో ఆరుతడి పంటలు సాగు చేయాలని అధికారులు సూచించడంతో రైతులు వర్షాధార పంటలను సాగు చేస్తున్నారు. రైతులకు పడని వర్షాలతో చాలా పంటలు మొక్కలకు వాటర్ అందక చాలా మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది. నిన్న మొన్నటి దాకా మా రైతులందరూ ఊర్లలో ఉన్న దేవుళ్లకు నీళ్లు పోయడం, ఊరి దేవుళ్ళ పండగ చేయడం వలన ఈరోజు 2-3 రోజుల నుంచి వర్షాలు కురిచి వాళ్ళ ప్రాణం ప్రశాంతంగా ఉందనే సరికంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం మాట్లాడుతున్న దగ్గర కూడా చూడు జింకలు పంట నష్టాన్ని ఎలా చేస్తున్నావు. ఈ జుక్కల్, మద్నూరు, బిచ్కుంద ఈ యొక్క 3 మండలాల్లో అత్యధికంగా జింకలు ఒక్కొక్క చేన్లో 100 నుంచి 200 జింకలు మందలుగా వచ్చి పంట నష్టం చేస్తున్నాయి. కావున వృక్ష సంరక్షణ అధికారులు ఇక్కడ వ్యవసాయంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికే చాలా జింకలతోని ఇబ్బందులు ఉన్నాయి. వారు ఫారెస్ట్ ఆఫీసర్లతో చెప్పి ఇవి నివారణ చేస్తారని కోరుకుంటున్నాము. కొద్ది వర్షాలు పడక చాలా ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని పంట మొలవక కూడా ఇబ్బందులు ఉన్నాయి. మళ్ళీ మొలకలు వెళ్ళిన తర్వాత కూడా ఆ జింకలు మొత్తం తినేస్తున్నాయి ఎక్కడియక్కడ. మేము ఏం చేయాలనో అర్థం కాక వచ్చింది. వీటికి మీరు ఏమన్నా దాని మీద చర్య తీసుకుంటారనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. బుడాల గంగరాజు, మా విలేజ్ వచ్చేసి పుల్కల్ గ్రామం, బిచ్కుంద మండలం. అయితే ముఖ్యంగా వివరించే సమస్య ఏంటంటే ఎల్నినో ప్రభావం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. లోకల్గా ఉండేటటువంటి వ్యవసాయదారులు లోకల్గా మన గ్రామ దేవతలకు ఆ పండగ చేసుకున్న సందర్భంగా 2 రోజుల వర్షాలు బాగా పడుతున్నాయి. దానివల్ల సోయా పంట కానీ ఇతర పంటలు కానీ కొంచెం మంచిగా అనిపిస్తున్నాయి. దాన్ని మంచిగా అయిందని మేము అనుకునే కన్నా ముందే జింకల బెడద వల్ల రైతులకు బాగా ఇబ్బంది అవుతున్నది. మంచిగా కనిపించే పంటను ఇప్పుడు నాశనం చేసుకునే పొజిషన్కి రైతులు ఏం చేయలేకపోతున్నారు. దీనికి అటవీ శాఖ సంబంధించిన అధికారులు కానీ మరి ఏ ఇతర జంతు ప్రేమికులు కానీ ఎవరైనా కానీ రైతులకు ఈ ఇబ్బంది నుంచి విముక్తి కలిగేయాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన బిచ్కుంద మండల్ కానీ, మద్నూర్ మండల్ కానీ, జుక్కల్ మండల్ కానీ ఇటీవల కురిసిన వర్షంతో రైతుల కళ్లలో ఆనందం కనిపించింది. వేసిన పంట మొలకెత్తుతుందని భావించారు. తీరా మొలకెత్తాక జింకల బెడద ఎక్కువైంది. వర్షాలపై ఆధారపడి సాగు చేస్తున్న రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతుండగా ప్రస్తుతం ఈ జింకల దాడులతో మరోసారి భారీ నష్టాలను చవిచూస్తున్నారు. రాత్రింబవళ్లు పొలాల దగ్గర కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందని రైతులు చెబుతున్నారు. పంటను కాపాడుకోవడం కష్టంగా మారిందని ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని జింకల బెడద నుండి తమ పంటలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. అలాగే నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.